నిజామాబాద్ గడ్డపై ఈసారైనా కాషాయ జెండా ఎగురుతుందా లేకుంటే పాత కథే రిపీట్ అవుతుందా? ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకొని హస్తం పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా? అసలేం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్న అంశాలపై ఇందూర్లో హై టెన్షన్ నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్ పై క్లారిటీ ఇంకా రాలేదు. మేయర్ పీఠంపై పెద్దగా ఆశ చూపట్లేదు బీజేపీ. 28 డివిజన్లు ఇచ్చినందుకు బీజేపీ ఫుల్ హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ముందుకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. 60 డివిజన్లలో కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 చోట్ల విజయం సాధించాయి. ఎంఐఎంతో కలిసి వెళ్తే మేయర్ పీఠం కాంగ్రెస్దే. ఎవరితో వెళ్తారన్న దానిపైన కూడా పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. ఒకరినొకరు తిట్టుకున్న వాళ్ళు ఎలా కలుస్తారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ ను అన్యాయంగా కిడ్నాప్ చేశారని మండిపడ్డారు. దీంతో అరవింద్ రిలీజ్ చేసిన మహేష్ గౌడ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బీఆర్ఎస్ క్యాండిడేట్ ను వదిలిపెట్టొద్దని పోలీసులకు మహేష్ ఆదేశాలు ఇచ్చారు. పోలీసులను రాజకీయాలకు వాడుకుంటున్నారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 సీట్లు గెలవటము, అది 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము, ఇది భారీ విజయం. ఇది 17 కాంగ్రెసు, 14 ఎంఐఎం, 1 టీఆర్ఎస్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు పెట్టింది. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కాంగ్రెస్ చాప్లు చేయనికున్నారా? నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తున్నాయండి? మీ ఏసీపీ, మీ 4 ఎస్ఐలు గడివేరుకున్నారా? అంటున్నా. మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకొస్తానికి ఇస్తుండ్రా? దేనికోసం ఇస్తుండ్రు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటారు. మళ్ళా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తారు? మీ 4 ఎస్ఐలు, ఏసీపీ. టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎడున్నాడు ఇప్పుడు? మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకెందుకు పోతలేదు? అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రి ఎత్తుకపోతారు. ఫస్ట్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? వీళ్ళ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? Ifs and buts. Definitely Indoor will see Indoor BJP's mayor in this term, and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి. అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్, ద నేమ్ విల్ బి చేంజ్డ్.